దానికి మార్కపురం డిఎస్పీ నాగరాజు గారు లైన్లోకి వచ్చారు. నాగరాజు గారు నమస్తే అండి. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడ ఎలా అందుతోంది? 8 మంది చనిపోయారు అనుకుంటున్నామండి. 18 మంది గాయపడ్డారు. అందరినీ మార్కాపూర్ హాస్పిటల్ పంపించాము. ఇంకా ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అంటే సార్ గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎవరైనా విషమంగా ఉన్నారా, స్వల్పంగానే గాయపడ్డారా? మిగతా వాళ్ళు స్వల్పంగానే గాయపడ్డారు. కొంతమంది నుంచి ఇంకా ట్రీట్మెంట్ లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా. సార్ ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారండి ప్రయాణికుల్లో? అలానే డీటెయిల్స్ ఇంకా కనుక్కుంటామండి. షార్ట్ టైం అయింది. ఇప్పుడు ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సంబంధించి వాళ్ళ బంధువులు రీచ్ అవుట్ అవడానికి నెంబర్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారా? డీటెయిల్స్ తీసుకున్నామండి. నెంబర్ ప్రొవైడ్ చేసాము. అవన్నీ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా ప్రయాణికుల బంధువులు మీతో మాట్లాడారా, రీచ్ అవుట్ అయ్యారా అండి? ఇన్ఫర్మేషన్ తీసుకుంటామండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. సార్ ఒక ఇన్ఫర్మేషన్ అండి, బస్సులోనే కొన్ని బాడీలు ఉండిపోయి ఉండొచ్చు అంటున్నారు అండి. ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అది బాడీస్ తీయడానికి టైం పడుతుందా? బస్సు ఇంకా కాలుతోంది, వేడి ఉంది అంటున్నారు. ఓకే, అది మార్కపురం డిఎస్పీ నాగరాజు గారు మాట్లాడారు. ఇప్పటిదాకా అంటున్నదంటే 8 మంది చనిపోయారని అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత 18 మంది గాయపడ్డారుగా తెలుస్తుంది. వారిని వెంటనే హాస్పిటల్కి అయితే చేర్పించాం, ట్రీట్మెంట్ అందుతోంది. ఇంకా మరి చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ మేము తెలుసుకుంటున్నాం. త్వరలోనే అప్డేట్ చేస్తామని మార్కపురం డిఎస్పీ ఇప్పటిదాకా మనతో పాటు మాట్లాడారు.